హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. ఇంత బాగా రెడీగా ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? సో ఐమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో ఐ వోర్ దిస్ క్యూట్సీ చైన్ అండ్ ఆల్సో ఐ డ్రెస్ బీచ్ అప్రోప్రియేట్లీ. మంచిగా ఫ్లోయీ డ్రెస్ వేసుకున్నాను అండ్ దట్స్ ద రీజన్ ఐమ్ ట్వర్లింగ్. సో యా, లెట్ మీ వాక్ యూ త్రూ ద నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద వీడియో. సో నేను లిఫ్ట్ కూడా ఎక్కేసిన అనమాట. సో మై ఫ్రెండ్ పిక్ మీ అప్ బికాజ్ మా ఇంటి నుంచి అది చాలా దూరం చూపించింది బస్లో. సో యా, యూ ఆల్మోస్ట్ రీచ్ ద ప్లేస్. దూరం నుంచి అసలు వ్యూ బ్రెత్ టేకింగ్ ఉండే, కెమెరాలో అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు. సో వీ వెంట్ టు ద బ్లఫర్స్ పార్క్ అండ్ బీచ్. కార్లో వెళ్తే టుక్ అస్ అరౌండ్ 20-25 minutes అంతే. అండ్ లుక్ ఎట్ ద వ్యూ గైస్, సో బ్యూటిఫుల్. అండ్ దీన్ని కెనేడియన్ గూస్ అంటారు అనమాట. చూడనికి అట్లా ఉన్నా కూడా ఫుల్ హైట్స్కి ఎగురుతుంది అండ్ ఆ బీక్ వేసుకొని కొడుతుంది అని భయం వేస్తుంది నాకైతే. అండ్ దీస్ గర్ల్స్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ మేమందరం సేమ్ కాలేజ్ అనమాట. ఇంకా చాలామంది వస్తున్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. అంటిల్ దెన్ ప్లీజ్ ఎంజాయ్ ద వ్యూ. ఆల్సో వీ వర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ మీన్ వైల్ మేము చాలా షార్ట్స్ తీసాము. సో మేక్ షూర్ టు చెక్ దమ్ అవుట్ ఆన్ మై షార్ట్స్ సెక్షన్. సో తిను నా ఫ్రెండ్ అనమాట. షీఈ్ అ నేపాలీ. షీఈ్ రియలీ స్వీట్. దిస్ వాజ్ ద ఫస్ట్ డే ఐ మెట్ హర్. సో తనకు పాపం ఆకలేస్తూ ఉండే, మా వేరే ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. సో షీ హ్యాడ్ సమ్ స్నాక్, నేపాలీదే అంటే తెచ్చుకుందనమాట. సో వీ వర్ లాఫింగ్. సో దీన్ని వాయ్ వాయ్ అంటారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మన మ్యాగీలానే ఉండే. సో మ్యాగీ ప్యాకెట్ లానే ఉండే కానీ యూ హ్యావ్ టు క్రష్ ఇట్ అనమాట. అంతా బ్రేక్ డౌన్ చేసేసి అట్లా నొక్కేసి బ్రేక్ డౌన్ చేసింది ఆమె దాన్ని అంతా. బ్రేక్ చేశాక ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ ప్యాకెట్లో మనకి 2 మసాలా సాట్స్ ఆఫ్ ఉండే. ఒకటేమో టేస్ట్ ఎన్హాన్సర్ అని ఉంది, ఇంకొకటేమో ఏదో ఆనియన్ సాస్ అని ఉంది. నాకు ఇవి 2 ఇదంతా కూడా కొత్తగా అనిపించింది బికాజ్ నేను ఎప్పుడు మ్యాగీ తప్ప ఇంకేది కొత్తగా ట్రై చేయలేదు. సో షీ జస్ట్ యాడెడ్ ఇన్ ద మసాలా అండ్ చూస్తున్నట్టు వీడియోలో అట్లా క్రంప్ చేసి మొత్తం కలుపుతుంది అనమాట. కలిపేసి నార్మల్గా బేల్ పూరి ఎట్లా చేస్తామో అట్లా చేసిందనమాట. అండ్ ఇలా ఉట్టిగానే తినొచ్చంట. మ్యాగీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మ్యాగీ ఫ్రైడ్ కాదు, కానీ ఇది ఆల్రెడీ ఫ్రైడ్ ఉంది కాబట్టి తినొచ్చంట డైరెక్ట్గా. సో we can have it now. We can have it. Show me Yeah, how try. it looks. It tastes good. Nice, right? It tastes like I don't know, kurkure, solid masti kurkure types. సో అట్లా మైల్డ్ స్నాక్ తిన్నాక ఫర్ ఎ చేంజ్ చాలా రోజులు అయిందని రింగ్ ఆడామన్నమాట. సో మా మమ్మీ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఫుల్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండేవి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి. అలాగే నాకు ఒకసారి ప్యాకేజ్లో ఇది పంపించింది. ఎప్పుడు ఛాన్స్ దొరకలే కానీ వీ రియలీ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ దిస్. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. సో వీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఊనో. అసలు ఆ వ్యూ పక్కన కూర్చొని ఇట్లా మంచిగా ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుకుంటూ ఎంజాయ్మెంట్ బాగుండే అనమాట. అండ్ ఫైనలీ మా ఫ్రెండ్స్ వచ్చారు. Late comers. So these are all my friends. So the best part is all of us are from Hyderabad originally and andaram Canada lo land ayyam. So ma vibe అనేది perfectly match అవుతుంది, sync అవుతుంది. So we vibe on a different level. So yeah, మొత్తం సెటప్ చేసినారు అనమాట బార్బిక్యూ చేయడానికి. अरे हीरो चालू वाओ, कैसा है तो आग लगी देखे क्या बोलना चाह रहे थे? बोला जा रहा देख देखिए सीट अरे ओपनिंग तू कितना तुम सर से माइक हाँ तो तुम लोग ऐसा कोड वर्ड में बात करते हो. तुम आसान भाषा में बात करो. अभी तो कोई भी नहीं है यहाँ पे. बस आप लोग. नाम क्या है इसको? खाने के बाद शायद रखेगी. खुद खा खुद जान जा. But it looks fancy. Yeah. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే
ఖావో ఖుజ్జాను ఎందుకన్నారంటే ఈ రెసిపీకి ఒక పేరెంటో లేదు. దిస్ ఇస్ మై ఫ్రెండ్ సునైనాస్ ఓన్ రెసిపీ బికాజ్ వన్ ఆఫ్ అస్ ఒక అమ్మాయి అందులో నాన్ వెజ్ తినదనమాట. సో తన కోసం ఏదో ట్రై చేసింది. One person who's always on phone. One person who's in her own world. One person who is what? Curious about nothing. One person is hardworking. Yeah. ये तुम hard work नहीं ये लोग कर रहे. One person who's feeding us. One person who is giving attitude and style, standing there. One person working very very hard. चूल्हा लगा रहे. वीडियो कैसे लिया है आदमी? సో ఫుల్ ఎక్స్పర్ట్స్ అనమాట కుకింగ్లో వీళ్ళందరూ. సో ఫటాఫట్ చేసేసింది తను. రోల్స్ చేసి పక్కన పెట్టేస్తుంది అనమాట. సో దే కెన్ బి గ్రిల్డ్. మంటనే వస్తలేదు వీడియో తీద్దామంటే. మళ్ళీ నమ్మాలి, కష్టపడాలి, అన్ని చేయాలి. అది ఆయనగా చెప్తారా? ఆయనగా వచ్చి ఇట్లా చేపట్టి ఇక్కడ తీసుకుంటారు. సో ఇక్కడ ఏమైందంటే తను ఎగ్స్ కూడా అట్లా చాప్ చేసి తెచ్చిందనమాట. సో అవి వేయడం మర్చిపోయింది రోల్స్లో. సో మళ్ళీ అన్నీ అన్రాప్ చేసి ఆ ఎగ్స్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. नमक मिर्ची नहीं है लेकिन मैं नमक लेके आई. नमक देख लो अगर नहीं है तो. स्मार्ट गर्ल. कुछ ज्यादा हवा बोलो. राइट अ पोएम ना हो और एटलीस्ट अ बुक. हाँ वो आए तो रो टेस्ट तो करो तुम डाल दे. जरूरत नहीं है. ఇతను నా ఫ్రెండ్ ముబాషిర్ అనమాట. ఇంత నేచర్ పిచ్చోడని నాకు అప్పటి వరకు తెలీదు. ఎక్కడైనా బర్డ్స్ కనిపిస్తే అంతే అనమాట, దాన్ని వదలట్లేడు. ఎక్కడైనా వెళ్ళి ఫోటోలు తీస్తూనే ఉన్నాడు అనమాట. సో వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్. దాన్ని వదలొచ్చా పాపం. बारबेक्यू हैक्स करके एक वीडियो बनाई. సో బేసికలీ ఇక్కడ ఏమైందంటే ఒక బ్రష్ ఉంటుంది ఆ బటర్ ఆర్ ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి. మేము అది తెచ్చుకోలేదు. సో మా ఫ్రెండ్ ఇన్స్టెంట్గా టిష్యూ తీసి దాంట్లో డిప్ చేసి రాస్తున్నాడు అనమాట. సో అందుకే మేము నవ్వుకుంటా ఉండే. సో చికెన్ అదంతా ఇంట్లోనే మ్యారినేట్ చేసి ఒక అమ్మాయి తెచ్చింది ఆల్రెడీ. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ బిజీ మేకింగ్ ద రోల్స్. అండ్ మేమందరం వేరే వాళ్ళం చిల్ అవుతున్నాము. అండ్ ఇది ముబాషిర్, హీఈస్ జస్ట్ హియర్ అండ్ దేర్ హెల్పింగ్ అదర్స్. అండ్ మా మెయిన్ షెఫ్ వచ్చేసి రఫీక్ అనమాట. హీఈస్ డూయింగ్ లైక్ ఆల్ ద మేజర్ వర్క్స్ బికాస్ హీఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ అంట. సో ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ ఆన్ మెన్యూ ఇస్ అ నేపాలీ డిష్ కాల్డ్ చట్పటా. సో ఐ వాజ్ హెల్పింగ్ ఇన్ చాపింగ్ సమ్ వెజీస్. లైక్ వెజీస్ అంటే జస్ట్ ద క్యూకంబర్స్ అండ్ ఆనియన్స్. You want me to chop it? Yes. And then This small pieces. I need to clean this first. tells of flaxseed pickle. Hot chili paste. And you can see ఇక్కడ onions chop చేసుకున్నాం. ఇవన్నీ ఏంటి? क्या क्या है? चने है ये क्या बोलते हैं? Peas, fried peas, and then the peanuts. And then we'll also put these packets and mix it. Nice, very nice. పేరం పెడతావు చెప్పు దానికి. Mrudula, you know you're the first vegetarian who don't like veggies. That I met. नाम लगाओ. सुनैना, what is the name finally? How is it? Tasty? If it's nice, then it's Sunena's tacos. हाँ, Sunaina's It's in-house tacos. tacos. సో మా ఫుడ్ అంతా కుక్డ్ అయి గ్రిల్డ్ అయి రెడీగా ఉంది. సో దీస్ ఆర్ ద వెజ్ టకీటాస్ అండ్ చికెన్ అండ్ ద చట్పటా ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ సైడ్. అవన్నీ మిక్స్ చేసి బేల్పూరిలా కలపడమే అనమాట. మా ఫ్రెండ్ చెప్పినట్టు అటు ఇటు వెళ్ళిపోయి ఫోటోలు తీస్తున్నాడు అనమాట. సో ఇందాక వీడియో స్టార్ట్లో మనం ఏదైతే వాయి అన్నామో అదే ప్యాకెట్స్ అనమాట. సో అది కూడా వేస్తుంది. దీనివల్ల మంచి క్రంచీ ఫ్లేవర్లో వచ్చిందనమాట. సో బేసికలీ మన బేల్పూరి స్టైలే కానీ ఇది కొంచెం స్పైసీగా యమ్మీగా ఉండే. సో ఇది అనదర్ హ్యాక్ అనమాట. మేము స్పూన్స్ మర్చిపోయాము. సో ప్లేట్ని అట్లా స్పూన్స్లా చేసుకొని తింటున్నాము. అండ్ వీ వర్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్. లైక్ వీ వర్ గాసిపింగ్, టాకింగ్, ఇంకా తెలియదు అట్లా మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ ఎంజాయింగ్ సమ్ గుడ్ ఫుడ్, ఇంకా కొంచెం కోక్.
సో ఫొటోస్ లేకపోతే ఎలా, సో నెక్స్ట్ ఫోటో సెషన్ అనమాట. Bye. Bye, friends. See you soon. So that was the end of super fun day and it was amazing. So please do like, share and subscribe.